గురువుగారు, అయితే కామాఖ్య అమ్మవారి టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి? కామాఖ్య అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం. 51 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం. అమ్మవారు వెలిసినది హరిక్షేత్రము అంటారు సంస్కృతంలో. అది ఈరోజు మనం అస్సాం అని పిలుస్తున్నాం. ఒక్క 5, 6 వేల సంవత్సరాల క్రిందటికి వెళ్తే ఆ ప్రాంతాన్నే ప్రాగ్జ్యోతిష్యపురము అనేవారు. ప్రాగ్జ్యోతిష్యపురము. పేరెప్పుడైనా విన్నారా? లేదు గురుగారు. ఆ ప్రాంతాన్ని ఒక ఆయన పాలించాడు. ఆయన వల్లనే దీపావళి అనే పండుగ మనం చేసుకుంటున్నాం. నరకాసురుడు. ఆ నరకాసురుడు అమ్మవారిని వామాచార పద్ధతిలో ఆరాధించి విపరీతమైన సిద్ధశక్తుల్ని సంపాదించుకున్నాడు. ఆ సంపాదించుకొని కొన్ని లక్షల కోట్ల సంపదని స్వాధీనం చేసుకున్నాడు. ఎన్నో వేల లక్షల సంవత్సరాలు బ్రతకగలిగినటువంటి సామర్థ్యం కూడా కామాఖ్య అమ్మవారిని ఆరాధించే పొందాడు. ఎన్నో లక్షల మంది మహర్షులు, ఎన్నో లక్షల మంది సాధకులు ఆ కామాఖ్యాదేవిని నిరంతరం ఆరాధిస్తూ ఉంటారు. ప్రపంచంలో నేను పరిశీలన చేసిన వాటిలో 3 కొండలు చాలా మిస్టీరియస్ అమ్మా. 3 అడవులు కూడా చాలా మిస్టీరియస్. ఆ 3 అమెజాన్ ఒకటి, అమెజాన్ జంగిల్, అమెజాన్ రెండవది నల్లమల, మూడవది నీలాచల పర్వతం పైన ఉండేటువంటి కొండలు. నీలాచల పర్వతము. ఈ నీలాచల పర్వతంలోనే కామాఖ్య అమ్మవారి యోని భాగం శక్తిపీఠంగా మారింది. అక్కడ ఎవరు అమ్మవారికి ఆలయాలు నిర్మించలేదు. అవన్నీ సహజంగా గుహాలయాలుగా సహజంగా ఆవిర్భవించాయి. అమ్మవారి ఆలయానికి ఉండేటువంటి చరిత్ర 1,00,000 సంవత్సరాలు, 1,00,00,000 సంవత్సరాలు, 100 కోట్ల సంవత్సరాలు, 1000 కోట్ల సంవత్సరాలు లెక్క పెట్టడం ఎవరి తరం కాదు. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం కామాఖ్య శక్తిపీఠం. ఆ శక్తిపీఠం దగ్గర ఎవరైనా ఒక్క అరగంట ధ్యానం చేసిన, సామాన్యులైన వారు కూడా ఒక అరగంట ధ్యానం చేసిన ఆ శక్తి ఏంటో మనం తెలుసుకోవచ్చు. అంత అద్భుతమైన శక్తి అక్కడ ఉంటుంది, నిరంతరం ఉంటుంది. అక్కడ ఉండేటువంటి ఆ శక్తి ఎలా ఆవిర్భవించిందంటే, దక్షయజ్ఞం అని ఒక గొప్ప యజ్ఞం జరిగిందమ్మా. ఆ యజ్ఞం జరుగుతున్నప్పుడు ఆ యజ్ఞంలో శివుడికి ఆహుతులు ఇవ్వకుండా, శివుడికి ఏమాత్రం అందులో ప్రవేశం చేయకుండా హోమం చేస్తున్నారు దక్ష ప్రజాపతి. ఈ దక్ష ప్రజాపతి తండ్రే బ్రహ్మగారు. సమస్త దేవతలు ఆయన విపరీతంగా ఖర్చు చేసి చాలా పెద్ద యాగం చేస్తున్నారు. దాంట్లో శివుడికి సంబంధించినటువంటి ఏ మంత్రాలు వాళ్ళు ఉచ్చరించట్లేదు. అందరూ వెళ్తూ ఉన్నారు వాహనాల్లో, పైన వాహనాల్లో వెళ్తూ ఉంటే అప్పుడు దాక్షాయిని అమ్మవారు, అప్పుడు ఇంకా పార్వతీ అమ్మవారు రాలేదు, అప్పుడు దాక్షాయినిగా ఉన్నటువంటి అమ్మవారు వాహనాల్లో వెళ్తున్న వారిని చూసి అడిగి, ఇలా దక్ష ప్రజాపతి యాగం చేస్తున్నారు, మేము వెళ్తున్నాం అని చెప్పగానే, మా నాన్నగారు యాగం చేస్తున్నారట, నేను వెళ్తున్నాను, మనం వెళ్దాం అని శివుణ్ణి అడిగింది. అతడు మనకు వ్యతిరేకంగా యాగం చేస్తున్నాడు, మనం వెళ్ళకూడదు అని చెప్తే, లేదు మా తండ్రి గారు యాగం చేస్తున్నారు, నేను వెళ్తున్నాను అని చెప్పి అమ్మవారు కొంతమంది రుద్రగణాలు వెళ్ళారు. అక్కడ అమ్మవారు వెళ్ళి వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతున్న ఆవిడ కొంచెం బాగానే మాట్లాడింది. వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆయన అసలు ఈవిడ దాక్షాయిని మొహం కూడా చూడటం లేదు. శివుడిని నిందిస్తూ అమ్మవారితోనే మాట్లాడాడు. చాలా రకాలైన విధానాలు మాట్లాడాడు. ఇంకా ఆ కథలోకి వెళ్తే అది మనం డైవర్ట్ అయిపోతాం. అక్కడ అలా మాట్లాడటం చేత అమ్మవారు శివనింద జరిగిన ప్రదేశంలో నేను ఉండకూడదు అని చెప్పి అక్కడే పద్మాసనంలో కూర్చొని యోగం ద్వారా శరీరాన్ని వదిలిపెట్టేసింది. ప్రాణోత్కర్మణం చేసిందంటారు. అమ్మవారు శరీరాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. మరొక దేహంతో నేను శివుణ్ణి వివాహం చేసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయారు. ఈ విషయం నారదుడి ద్వారా శివుడికి తెలిసింది. ప్రకోపంతో తన జటాజూటంలో నుంచి ఒక్క జూటాన్ని నేలకేసి కొడితే అందులో నుంచి వీరభద్రుడు ఆవిర్భవించాడు. ఆ వీరభద్రుడు ఆజ్ఞస్వామి అని ఒకటే మాట అన్నాడు. శివుడు దక్షుడు చేస్తున్నటువంటి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చెయ్యి మాట ఇచ్చేసి అయిపోయాడు. శివుడు అప్పుడు దక్షిణామూర్తిగా వెంటనే సనకాది మహామునులకు మౌన జ్ఞానబోధ చేస్తున్నారు, మౌనంగా జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు. ఈ వీరభద్రుడెళ్ళి యాగాన్ని ధ్వంసం చేయటం అంతా అయిపోయింది. మళ్ళీ శివుడు వచ్చాడు. అమ్మవారి దాక్షాయిని శరీర భాగాన్ని చూసి ఆ శరీర భాగాన్ని పైకి తీసుకొని తాండవం చేస్తున్నారు. తాండవం చేస్తుంటే ప్రపంచంలో ఉండేటువంటి గోళాలన్నీ భయపడిపోతున్నాయి, బ్రహ్మాండాలన్నీ చాలా భయపడిపోతున్నాయి. బ్రహ్మాండాలు అనే పదం వాడాను.
అంటే యూనివర్సెస్, మల్టీవర్సెస్ చాలా మల్టీవర్స్. అన్నీ ఉక్కిరిబిక్కి అయిపోతున్నాయి. అప్పుడు ఏం చేసిందంటే అమ్మవారు విష్ణుమూర్తి హృదయంలోకి ప్రవేశించి, నాయనా శివుడు నా శరీరాన్ని పట్టుకున్నాడు. ఆ శరీరాన్ని ఖండన చెయ్యని అమ్మవారు విష్ణుమూర్తిని ఆజ్ఞాపించింది. ఖండన చెయ్యి అని చెప్తే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని ఆ అమ్మవారి శరీరం పైన ప్రయోగిస్తే అవే ఖండాలుగా అయి మనం అష్టాదశ శక్తి పీఠాలని, 51 శక్తి పీఠాలని, 108 శక్తి పీఠాలని, 3 శక్తి పీఠాలని ఇలా వివిధ భాగాలుగా ఆ అమ్మవారి శరీర భాగాలు పడ్డాయి. ఆ భాగాలు పడిన చోట అవి శక్తిపీఠంగా మారాయి. అందులో శరీరంలో సృష్టికి మూలస్థానమైనటువంటి యోని స్థానం ఈ నీలాచల పర్వతంలో పడింది. ఆ పర్వతంలో పడగానే భూమి ఇలా లోపలికి కుంగుకుపోతుంది. ఆ స్థానం చాలా శక్తివంతమై అలా లోపలికి వెళ్ళిపోతుంది. ఇది శివుడు గమనించి వెంటనే తన త్రిశూలంతో ఆ భాగాన్ని ఎత్తి పైకి పెట్టాడు. మొట్టమొదటగా అమ్మవారు అలా శక్తి భాగం, అమ్మవారి భాగం, యోని భాగం ఇలా ఈ కామాఖ్య క్షేత్రంలో పడి ఉంది. అలా మిగతా క్షేత్రాలన్నిటిలోనూ అష్టాదశ శక్తి పీఠాలుగా, 108 శక్తి పీఠాలుగా, 51 శక్తి పీఠాలుగా ఆవిర్భవించాయి. ఇది శక్తిపీఠాలుగా అమ్మవారు ఆవిర్భవించిన పద్ధతి తల్లి. అమ్మవారు ఈ 51 శక్తి పీఠాల్లో, 108 శక్తి పీఠాల్లో లేదా 18 శక్తి పీఠాల్లో ప్రత్యేకమైనది కామాఖ్య. మిగతా 18 శక్తి పీఠాల గురించే మాట్లాడుకుంటే మిగతా అన్ని చోట్ల మనం ఆచరించేటువంటి సాత్వికమైన పద్ధతుల్లో అక్కడ అమ్మవారిని ఆరాధన చేస్తాం. కాశీ నుంచి కంచి వరకు ఎక్కడ చూసినా మనం మామూలుగానే పూజలు చేస్తారు. కానీ ఈ ప్రత్యేకించి ఈ అస్సాం ప్రాంతంలో ఉండేటువంటి పద్ధతి పేరు వామాచారం అని. మనం ఆచరించే ఆచారం పేరేంటమ్మా? దక్షిణాచారం. అంటే మనం షోడశోపచారాలు చేయడం ఇటువంటివన్నీ దక్షిణాచారం. మన పద్ధతి చాలా అద్భుతమైనది, చాలా సౌమ్యంగా ఉంటుంది. ఆ పద్ధతిలో ఏంటంటే ఆ వామాచార పద్ధతి సౌమ్యంగా ఉండదు, కొంచెం తామసంగా ఉంటుంది. ఆ పద్ధతుల్లో కొంతమంది సిద్ధశక్తులు తొందరగా సాధించటం కోసం ఆ విధంగా ఉంటాయి. ఆ పద్ధతి ప్రకారంగా అక్కడ పూజలు చేయటం ద్వారా ఇప్పటిదాకా మీరు వాడారు కదా మిస్టీరియస్ అని, ఆ మిస్టీరియస్ అనేది ఆ పూజల వల్ల వచ్చింది తప్ప శక్తిపీఠం వల్ల రాలేదు. ప్రచారం అలా జరిగింది. వామాచారం అనే ఆచారం అక్కడ చాలా బాహ్యంగా జరుగుతుంటుంది. ఆ బాహ్యంగా జరుగుతుండటం చేత అవన్నీ చూసి ఇదేమన్నా మిస్టీరియస్ టెంపుల్ అని చెప్పి అందరూ ఊహించి దాన్ని విపరీతంగా ప్రచారం చేశారు. కానీ ఆ పడినటువంటి ప్రదేశం, ఆ శక్తి పీఠాన్ని ఆధారం చేసుకొని అనేక మంది సాధకులు ఆ కొండ చుట్టూ, ఆ కొండల లోపల కూడా ఎంతోమంది యోగులు ఉంటారు. మనం శ్రీశైలాన్ని చూస్తే శ్రీశైలంలో అనేక మంది యోగులు ఉంటారు. ఆ నల్లమల అడవుల్లో అమెజాన్ అని మీకు తెలిసే ఉంటుంది. అమెజాన్ ఫారెస్ట్లో అది ఒక చాలా రహస్యమైన అడవి. అది అందరూ అర్థం చేసుకునేటువంటి అడవి కాదు. అక్కడ ఏదో వేడి నీళ్ళు ఉంటాయని లేదా అది చాలా పెద్ద ఆక్సిజన్ మనకి సప్లై చేస్తుందని అనుకుంటారు, కానీ చాలా మిస్టీరియస్ అది కూడా. అలా ఈ అస్సాంలో ఉండేటువంటి ఈ నీలాచల పర్వతం పైన ఉండేటువంటి శక్తిపీఠాన్ని ఆధారం చేసుకొని అనేకమైనటువంటి సాధకులు అక్కడ సాధన చేస్తూ ఉంటారు. ఆ శక్తి సహజంగా ఉంటుంది ఆ స్థానానికి. ఆ స్థానానికి సహజంగా ఉన్నప్పుడు వీళ్ళు వామాచార పద్ధతి ద్వారా అమ్మవారిని ఆరాధించటం, సిద్ధశక్తుల్ని పొందటం, తొందరగా దేవత వీళ్ళని అనుగ్రహించటం చేత ప్రతి ఒక్కరూ అమ్మవారికి అక్కడ అట్రాక్ట్ అవుతున్నారు. ఇది తల్లి అమ్మవారు ఆవిర్భవించిన పద్ధతి విశిష్టత. గురుగారు, వామాచార పద్ధతి అంటున్నారు కదా, అసలు వామాచార పద్ధతి అంటే ఏంటి? వామాచారంలో ప్రధానంగా మనకు మన ఆచారం ఏంటో వాళ్ళ ఆచారం ఏంటో తేడా తెలుసుకోవచ్చు. మన ఆచారం ఏంటి? దక్షిణాచారం. దాంట్లో ఎలాంటివి ఉంటాయి? మీరు ఎలా పూజలు చేస్తారో ఎలా చేస్తారు? మామూలుగానే పువ్వులు వేసి అగరబత్తి, సాంబ్రాణి, ధూపము, ఇలాగే అక్షతలు వాడటం, నైవేద్యాలు పెట్టడం. మన నైవేద్యంలో ప్రసాదం లాంటివి పెట్టడం, ఫ్రూట్స్ అలా పెడతాం. వాళ్ళు అలాంటివి పెట్టారు. ప్రసాదంలో వాళ్ళు మాంసాన్ని వాడతారు. వాళ్ళకు మాంసాన్ని వాడటం చాలా సహజం. వాళ్ళ ఆచారంలో ప్రధానంగా 5 విషయాలు ఉంటాయి: మద్యం, మాంసం, మైథునం, ఫిజికల్ ఇంటిమసీ, మైథునం, ముద్ర, మత్స్యం. ఈ 5 పంచమకారాలు అంటారు. వీటికి ఫిలాసఫికల్గా చాలా డెప్త్ ఉన్నది, కానీ భౌతికంగా ఈ 5 పదార్థాలు అక్కడ వాడతారు. మనం ఆ కామాఖ్య ఆలయాన్ని పరిశీలన చేస్తే ఆలయం లోపలే జంతువులు తిరుగుతుంటాయి. మేకలు,
పక్షులు, పావురాలు. పావురాలు. పావురాలు హ్మ్. విపరీతం. హ్మ్. ఆ మేకలు ఇంకా విపరీతం. అవి ఎప్పుడు మేకలు, గొర్రెలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు హ్మ్. వెళ్లారా? వెళ్ళలేదు గురుగారు. ఆ ఆలయం పక్కనే ఒక సరస్సు ఉంటుంది. బ్రహ్మపుత్ర అది నది. నది. బ్రహ్మపుత్ర నది పక్కన అమ్మవారు ఆవిర్భవించారు. హ్మ్. ఆలయంలో అమ్మవారు ఆవిర్భవించిన ప్రదేశం పక్కనలో ఒక సరస్సు ఉంటుంది. అక్కడ మొట్టమొదటగా మన్మధుడు ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర సాధన చేసి శరీరాన్ని పొంది, పూర్వపు శరీరాన్ని పొంది, మళ్ళీ అమ్మవారికి ఒక ఆలయాన్ని నిర్మించినవాడు. హుహు. మనకు కామాఖ్య ఆలయం మొట్టమొదటగా ఎవరు నిర్మించారు అంటే మన్మథుడే. ఓహో! హ్మ్. మన్మథుడు మొట్టమొదటగా నిర్మించాడు. కారణం ఏంటంటే అమ్మవారు అలా శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మరొక శరీరంలోకి ప్రవేశం చేయాలి. ప్రవేశం చేయాలంటే ఎవరో ఒకరు తపస్సు చేయాలి అమ్మవారి గురించి. అప్పుడు హిమవంతుడనే ఆయన తపస్సు చేస్తూ ఉంటే అమ్మవారు ఆయనకు సాక్షాత్కరించి ఆయన కూతురుగా మేనక హిమవంతుల కూతురుగా పార్వతిగా అమ్మవారు అవతరించింది. ఏంటంటే శివుడు తపస్సు చేస్తున్నాడు. శివుడు పూర్తి స్థాయిగా తపస్సులో నిమగ్నమయ్యాడు. ఆయన పూర్తి స్థాయిగా తన లోపల ఉండేటువంటి చైతన్యాన్ని నిరంతరం ఆనందంలో ఆ తపస్సులో మునిగిపోయి ఉంటే ప్రపంచం పూర్తి స్థాయిగా వెళ్ళట్లేదు. ఎందుకంటే తారకాసురుడనే రాక్షసుడు అప్పుడే విజృంభించి దేవతల్ని మిగతా వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. వాడేంటి శివుడి ద్వారా వచ్చిన వాళ్ళే నన్ను సంహరించాలని చెప్పి వాడో కోరిక కోరుకున్నాడు. శివుడి ద్వారా సంహరించాలంటే శివుడు మళ్ళీ వివాహం చేసుకోవాలి. అదంతా ప్రాసెస్ ఉంది. శివుడేమో పూర్తిగా తపస్సులో ఉన్నారు. అంటే ఒక రకమైన డెస్పరేషన్ అంటాం చూడండి మనం. హ్మ్. డిప్రెషన్ కాదు డెస్పరేషన్. డిప్రెషన్. హ్మ్. ఆ డెస్పరేషన్‌లో ఉన్నారు. పూర్తి స్థాయిగా ఆయన వైరాగ్యంలో ఉన్నారు. ఆ వైరాగ్యంలో ఉండటం చేత ఆయనకి ఒక రకమైనటువంటి కామ ప్రకోపనలు తీసుకోవద్దామని చెప్పి దేవతలందరూ మన్మథుడిని తీసుకొని ప్రయోగం చేశారు శివుడి పైన. మన్మథ హుహు. బాణం వేశారు అంటారు చూడండి. అవును. అవును. ఆ మన్మథ బాణం అతడు శివుడి పైన ప్రయోగం చేశారు. ఓహో! అది ప్రయోగం చెందలేదు. శివుడి మనస్సు ఒక్క క్షణం అలా కలత చెందింది. వెంటనే ఏంటని చూస్తే ఇలా చేస్తున్నారని తెలిసింది. వెంటనే శివుడు తన మూడో కంటిని తెరవగానే అతడు భస్మమైపోయాడు. హుహు. తర్వాత రతీదేవి ప్రార్థన చేస్తే తన భర్త తనకు లభించటం అంతా జరిగింది. కానీ తనకు ముందుండేటువంటి మన్మథ శరీరం, ఇతరుల్ని అట్రాక్ట్ చేయగలిగినటువంటి శరీరం లభించలేదు. తర్వాత రతీదేవి ప్రార్థన చేస్తే ఇక్కడ ఆ శక్తిపీఠం పడిన ప్రదేశంలో నువ్వు వెళ్ళి తపస్సు చెయ్యి అని మన్మథుడికి శివుడు చెప్పాడు. హుహు. అతడు వెళ్ళి ఈ కామాఖ్య క్షేత్రానికొచ్చి తపస్సు చేసి తన పూర్వ మన్మథ రూపాన్ని పొంది అతడు అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాడు. మనకు మొట్టమొదటగా కామాఖ్యలో నిర్మించబడినటువంటి ఆలయం మన్మథుడు విశ్వకర్మ ద్వారా నిర్మించాడు. మనం ఈ రోజుటికి గమనిస్తే విశ్వకర్మ విగ్రహం కామాఖ్యలో ఉంటుంది. ఓహో! ఓకే. ఈ వామాచారంలో ఆ పద్ధతి ఏంటంటే అది చాలా మనలాంటి వాళ్ళెవరూ పాటించదగింది కాదు. మనలాంటి వాళ్ళెవరూ చేయదగింది కాదు. చేసే పద్ధతి కూడా కాదు. హ్మ్. కేవలం అక్కడి ప్రాంతం వాళ్ళకి అది ఆచారంగా వచ్చిన వాళ్ళకే చేయగలగాలి. ఒకవేళ మనం చేయాలి అనుకుంటే మనకు ఏమాత్రం కొంచెం మనోవికారం కలిగినా చాలా తీవ్రమైన నష్టం కలుగుతుంది. దక్షిణాచారంలోకి మనం వెళ్తే. మనలాంటి సామాన్యులం లేదా కొద్దిపాటి దైవం పైన భక్తి ఉన్న లాంటి వాళ్ళం ఈ వామాచారం లాంటి చేసే సాధనలు మనం చేయలేం. అది మనకు కుదిరే పని కూడా కాదు. అవి కూడా చూడలేం తెలుసా? మనం గర్భాలయంలోకి ప్రవేశిస్తుంటేనే మేకతల నరికేసి అక్కడ పెట్టుంటారు. చాలామందికి అవగాహన ఉంటుంది. మనం గ్రామ దేవతల దగ్గర ఈ బలిస్తుంటారు. అది అవును. చూస్తూ ఉంటారు. ఇది చూసిన వెంటనే దాన్ని కంపేర్ చేసుకుంటారు. ఓకే. ఉండగలుగుతాం. హ్మ్. కానీ అక్కడ పంచమకారాలు జరగవు వెంటనే. ఆ ప్రాసెస్ చాలా పెద్దది. పంచమకారాలు జరిగేటువంటి ప్రాసెస్ చాలా పెద్దది. అది మైథునం బహిరంగంగా చేయలేరు కదా! ఫిజికల్ ఇంటిమసీ బహిరంగంగా చేయలేరు కదా! అవన్నీ చేయలేరు. కేవలం అక్కడేదో ఆ జంతువుని నరకటం, ఆ రక్తం పోయటం అదంతానే కనపడుతూ ఉంటుంది. కానీ ఆ వామాచారం అనే ప్రక్రియ చాలా లోతైనది. వాటి గురించి మనం ఎంత మాట్లాడుకోక ఉంటామో అదే చాలా బెటర్ మనందరికీ. హ్మ్. ఎందుకంటే ఆ విషయాలు మనం తెలుసుకున్నా చాలా చాలా లోతైన విషయం. దాన్ని ఎవరైనా ప్రాక్టీస్ చేద్దామని ప్రయత్నం చేసినా కుదిరే పని కాదు. ఈరోజు వామాచారం పేరిట ఇక్కడ హైదరాబాద్‌లోను, మిగతా చోట్లలోను పూజలు చేస్తామని వచ్చేవాళ్ళెవరు వామాచారం చేయరు. కేవలం మద్యాన్ని అక్కడ పోస్తారు.
మాంసాన్ని కాస్త అవును. నైవేద్యం పెడతారు. హ్మ్. ఇక్కడ మనకు గ్రామ దేవత ఆలయాల్లో జరుగుతుంటాయి అవును. చూడండి. అంతే చేస్తారు తప్ప మిగతా పూర్తి ప్రాసెస్ వీళ్ళు చేయటానికి అంత సాధనా స్థాయి వీళ్ళకుండదు. మనకి ప్రసాదంగా గూడా నాన్ వెజ్ ఇస్తారు అంట. నిజమేనా గురుగారు మరది? నిజమేనమ్మా. అక్కడ ఏంటంటే ఈ ఏదైతే బలి సమర్పణ చేస్తారో, ఆ పంచబలిలు అని రకాలు కూడా ఉన్నాయి వాళ్ళ హ్మ్. దగ్గర. హ్మ్. ఆ పంచబలి సమర్పణ చేసిన దాన్ని వండుతారు. హ్మ్. వండి వాటిని నివేదన చేసి అవి అందరికీ పంచుతారు. ఓకే. అందరూ కూడా తీసుకుంటారు. సో, మనలాంటి సామాన్యమైన శాకాహారానికి చెందిన మనలాంటి వారికి సెపరేట్‌గా కూడా భోజనశాల ఉంటుంది. హుహు. అక్కడ అమ్మవారిని చూసుకొని 10 మిగతా దేవాలయాలు కూడా ఆవిర్భవించాయి. హుహు. వాటిని దశమహావిద్యల్లో చెందినటువంటి దేవాలయాలు. హుహు. అవన్నీ కూడా ఈ ఏదైతే యోనిపీఠం ఎప్పుడైతే పడిందో, దానితో పాటు వెలిసిన దేవాలయాలు సహజంగా. హ్మ్. వాటికెవరు ఆలయాలు కట్టలేదు. ఓకే. వాటినెవరు ప్రతిష్ఠ చేయలేదు. వాటంతటకవి ఆవిర్భవించిన దేవాలయాలు. కాళి, తార, చిన్నమస్త, బగలాముఖి, మాతంగి, ధూమావతి ఇలా 10 దశమహావిద్యలు అమ్మవారి ఆలయాలున్నాయి. ఆలయం లోపల మాతంగి, కాళీ స్వరూపమైనటువంటి కామాఖ్య లోపల ఇలా 3 శక్తుల రూపంలో కామాఖ్య అమ్మవారుంటారు లోపల. మిగతా 7 శక్తి పీఠాలు బయటే ఉంటాయి. హుహు. ఓకే. ఆ శక్తి పీఠాల లోపల ఎక్కడ లైట్లుండవు. ఏ శక్తి పీఠం లోపల లైట్లుండవు. హ్మ్. ప్రతి శక్తి పీఠం దగ్గరికి మనందరం స్వయంగా వెళ్ళొచ్చు. హుహు. అందరం స్వయంగా చూడొచ్చు అక్కడ ఏం జరుగుతుంటాయో. ముట్టుకోవచ్చు కూడా ఎవ్వరు ఏమీ అనరు. హుహు. ఆ పద్ధతంతా చాలా చిత్రంగా ఉంటుంది. అలా ప్రతి ఆలయం కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగిందని మనం చూడగానే తెలుసుకోగలుగుతాం. హ్మ్. అంటే ఎవరు ఆలయాన్ని నిర్మించుండరు. పైదంతా ఎప్పుడొచ్చిందో డేటింగ్ చేస్తే తెలుస్తుంది. కానీ ఆ మూలం ఎప్పుడొచ్చిందో తెలుసుకోలేరు కదా! హ్మ్. మూలం అంటే అప్పుడు వాళ్ళు రాయి అనుకుంటారు. ఫాజిల్ అనుకుంటారు. హ్మ్. ఫాజిల్ ఏం చెప్తారు? అదొక 1,00,00,000 సంవత్సరాలో, 2,00,00,000 సంవత్సరాలో వస్తుంది. కానీ శక్తి అని భావించినప్పుడు అలా ఆ శక్తి పీఠాన్ని ఆధారం చేసుకొని దశమహావిద్యలు కూడా ఆ శక్తి కేంద్రంగా ఉన్నాయి తల్లి. హ్మ్. అయితే గురుగారు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ కామాఖ్య టెంపుల్ అన్నది సంవత్సరానికి ఒక్కసారి క్లోజ్ చేస్తారు. ఒక 3, 4 డేస్ క్లోజ్ చేస్తారు. అమ్మవారికి పీరియడ్స్ బ్లీడింగ్ అవుతూ ఉంటది ఆ టైంలో. సో, క్లోజ్ చేస్తారు అని అంటారు. సో, అది నిజమేనా? అండ్ అక్కడ వాటర్ గూడా చేంజ్ అవుతాయి. రక్తంగా మారతది అని అంటారు. అండ్ క్లాత్ ఒకటి కడతారు. ఐ మీన్ క్లాత్ వైట్ కలర్ క్లాత్ వేస్తే ఆ కలర్ క్లాత్ రెడ్‌గా మారుతుంది అని అంటారు. సో, దాని గురించి ఏమైనా చెప్తారా ఒకసారి? ఇది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అంబుబాచి మేళా అని చెప్పి జరుగుతుందమ్మా. అంబుబాచి మేళా. అంబుబాచి మేళా అని పిలుస్తారు. జూన్ ఆ ప్రాంతంలో జరుగుతుంది. చుట్టుపక్కల ఎక్కడున్నా కాళీ సాధన చేసేటువంటి వారు, మిగతా ఈ దశమహావిద్యలను ఉపాసన చేసేవారు అందరూ ఆ క్షేత్రానికెళ్తారు. కొంతమందిని నేను గమనించాను వాళ్ళలో ఉండేటువంటి తేజస్సు చూస్తుంటే కొన్ని కిలోమీటర్ల దూరంలో వాళ్ళ ఆరా ఉంటుంది. అంత ఉంటుంది. అంత అట్రాక్టివ్‌గా ఉంటుంది. అంటే అలాంటి సాధకులందరూ ఆ టైంలో వస్తారు. హ్మ్. ఆ 3 రోజులు ఆలయం మూస్తారు. హ్మ్. 3 రోజులు ఆలయం మూసి, నాలుగో రోజు ప్రత్యేకమైన ఆరాధన చేస్తారు. మూసే సమయంలో ఏం చేస్తారంటే పూర్తిగా అమ్మవారి పైన అక్కడ వస్త్రాన్ని కప్పుతారు. అక్కడ అమ్మవారికి విగ్రహం ఉండదు. మీరు అమ్మవారి గర్భగుడిలోకి దర్శనానికెళ్లారనుకోండి, మీరేమీ చూడలేరు. అక్కడ ఒక పెద్ద దీపం వెలుగుతుంటుంది. ఒక అర్చకుడు కూర్చొనుంటాడు. ఒక రకమైన ఆకారం ఉంటుంది. వస్త్రం కప్పేసుంటారు. బయటికి కనపడదు. వస్త్రం కప్పేసుంటారు. మనకక్కడ నీళ్లొస్తుంటాయి. నీళ్లు చల్లుకోమంటారు. కుంకుమ ఏదైనా పెడతారు. వీవీఐపీ లాంటి వాటిలో వెళ్తే బొట్టు పెట్టటం లేదా అన్నీ చేస్తారు. అన్నీ చేసి మళ్ళీ బయటకొచ్చేస్తాం. అక్కడ గుడి, విగ్రహం లాంటివేమి ఉండవు. గుడి ఉంటుంది. గుడి లోపలికి మనం వెళ్తాం. విగ్రహం ఉండదు. మనం ఏం చూడలేం. ఎందుకంటే పూర్తిగా మన వెనక మనుషులు చాలామందుంటారు. హ్మ్. అందరూ చాలా పెద్ద దేవాలయం. లోపలికెళ్ళగానే మనకేమీ కనపడదు. ఆ వస్త్రం కప్పేసున్న దానిపైన మరొక వైట్ క్లాత్ వేస్తారు. ఈ 4 రోజులు. ఈ 3 హుహు. రోజులు. ఈ 3 రోజులు వేసిన తర్వాత రక్తం అంటి అది ఎరుపుగా మారుతుంది. ఆ వస్త్రం నేను మొదటిసారి వెళ్ళినప్పుడు నాకు కూడా ఇచ్చారు. హుహు. నేను అది పరిశీలన చేశాను. అది ఎరుపుగానే ఉన్నది. ఓకే. ఇంకా నేను బాగా గమనించింది అక్కడ గ్రామస్తులతో మాట్లాడినప్పుడు ఆ 3 రోజులు ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఏ పనులు చేసుకోరమ్మా. ఎక్కడికి వెళ్లరు. అమ్మవారినే ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ హ్మ్. ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా హ్మ్. అమ్మవారినే ధ్యానం చేస్తూ ఉంటారు. వాళ్ళు గూడా కొత్తగా పనులు మొదలుపెట్టడం లాంటివి ఏ పనులు చెయ్యరు.
అక్కడికి కరెక్ట్‌గా గుడి పైనుంటుంది. కొంచెం కిందికి కరెక్ట్‌గా ఒక కిలోమీటరు, కిలోమీటర్‌న్నర దూరంలో బ్రహ్మపుత్ర అనే నదిలో మనం గమనిస్తే, ఆ 3 రోజుల తర్వాత 4గో రోజు పొద్దున ఎరుపుగా కనపడుతుంది. 3 రోజుల్లో గూడా కనపడినటువంటి సందర్భాలున్నాయి. హుహు. నీళ్లు ఎరుపుగా మారటం. హ్మ్. ఇది ఎందుకు అంటే ఈ శాస్త్రవేత్తలు అక్కడ ఇనుము అలా మారటం ద్వారా ఇనుము వల్ల అని వాళ్ళేదో రీజన్స్ చెప్పారు. కానీ అది ఇప్పటికీ ప్రూవ్ అవ్వలేదు. అవును. అదే ఆ 3 రోజుల్లోనే ఎందుకొస్తుందనే ప్రశ్న వాళ్ళకి వాళ్ళు వేసుకున్నప్పుడు సమాధానం అవును. చెప్పలేకపోయారు. ఈ రక్తం అలా ఎరుపుగా మారటం, పైన కప్పినటువంటి వస్త్రానికి రక్తమంతా అంటుకోవటం, ఆ వస్త్రాన్ని ఇంటికి తెచ్చుకోవటం, ఆ వస్త్రాన్ని అక్కడుండేటువంటి ప్రతొక్కరికి ప్రసాదంగా ఇవ్వటం లాంటివి జరుగుతూ ఉంటాయి. హ్మ్. నీళ్లు మారటం అనేది అది ప్రక్రియ అక్కడ సహజంగా జరుగుతుంది. దాన్ని అంబుబాచి మేళ అంటారు. ఆ 3 రోజులు జరుగుతున్నప్పుడు కొన్ని వందల మంది సాధకులు ఆలయం చుట్టూ కూర్చొని సాధన చేస్తూ ఉంటారు. హ్మ్. 4గో రోజు కూడా కొన్ని వేల మందొచ్చి ఆ రోజు దర్శనాలు చేసుకుంటారమ్మా. హ్మ్. అంబుబాచి మేళలో ఏంటంటే ప్రత్యేకంగా ఆ రోజు శక్తి అంతా కూడగట్టుకొని అమ్మవారు మనకు ప్రసన్నమైన అనుగ్రహాన్ని ఇస్తారు అని చెప్పి వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. హ్మ్. సో, అంబుబాచి మేళా అంటే ఒక 3 డేస్ 3 డేస్ జరుగుతుంది. మూస్తారు. హ్మ్. హ్మ్. 4గో రోజున తెరిచి ప్రత్యేకమైన ఆరాధన చేస్తారు. హుహు. హ్మ్. అయితే 4గో రోజు నుండి దర్శనం అంబుబాచి ఉంటుంది. మేళా అన్నది స్టార్ట్ అవుతుందా 3 గుడిలో? రోజులు జరుగుతాయమ్మా. హ్మ్. హ్మ్. బయట జరిగేవి కామన్. హ్మ్. గుడొక్కటి 3 రోజులు మూస్తారు. హ్మ్. ఓకే. ఆ ఆలయాన్ని ఆధారం చేసుకొని అక్కడ చాలామంది ఇలా ఆలయాలు నిర్మించుకున్నారు. హుహు. చుట్టుపక్కల మనం పరిశీలన చేస్తే గౌహతి అంటాం. ఈ హ్మ్. హ్మ్. ప్లేస్ అవును. పేరే గౌహతి. గౌహతి. ఆ గౌహతిలో చాలా ఆలయాలు ఇలాగే ఉంటాయి. ఈ హ్మ్. ఆలయాన్ని ఆధారం చేసుకొని చాలా ఆలయాలు మూసేస్తారు. హుహు. అంటే మీరెప్పుడైనా పూరి వెళ్లారా? ఆ! లేదు గురుగారు. పూరి జగన్నాథ స్వామిని ఆధారం చేసుకొని చుట్టుపక్కల ఉండేటువంటి 60, 70 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ రేడియేషన్‌లో ఉండే దేవాలయాలు, ఇంత చిన్న దేవాలయం దగ్గర నుంచి పెద్ద దేవాలయం వరకు ఆ శైలి నిర్మాణమే జరుగుతుంటుంది. అవును. అలాగే ఇక్కడ కూడా అస్సాంలో కూడా ఈ అమ్మవారిని ఆధారం చేసుకొని మిగతా దేవాలయాలు, వాటి పండుగలు, వాటి నిర్వహణ కూడా ఈ అమ్మవారిని ఆధారం చేసుకొని ఉంటుంది. అయితే గురువుగారు మరి అమ్మాయిలు ఇప్పుడు పీరియడ్స్‌లో ఉన్నప్పుడు మరి కామాఖ్య టెంపుల్‌కి వెళ్ళొచ్చా మరి? వెళ్ళకూడదమ్మా. అమ్మవారి గుడే పీరియడ్స్‌లో మూసేస్తున్నప్పుడు, హ్మ్. అమ్మవారికి పీరియడ్ వస్తుందనే కదా మూస్తున్నారు. అవును. అ అలా ఋతుస్రావం అవుతున్న సందర్భంలోనే మూస్తున్నప్పుడు మనం వెళ్ళటం అనేది దోషమే. ఆ! స్త్రీ ఆ సందర్భంలో ఎక్కడికి ఎళ్ళకూడదనేదే నిర్దేశం తల్లి. ఆ 3 రోజుల తర్వాత వెళ్ళొచ్చా? బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు. అంటే అహా! అంటే టెంపుల్ మూసేసిన తర్వాత మిగతా రోజులుంటాయి గదా! హ్మ్. మిగతా రోజుల్లో అమ్మాయిలు పీరియడ్స్‌లో ఉన్నప్పుడు వెళ్ళొచ్చా మరి? ఏ గుడికి వెళ్ళకూడదమ్మా. వెళ్ళగూడదు. ఎందుకంటే ఓకే. మీరు చదువుకున్నారు, హ్మ్. డాక్టర్ మీకు అర్థమయ్యేటట్టుగానే చెప్తాను. హ్మ్. ఈ మధ్య నేను ఒక ప్రవచనానికి ఒక ఊరికెళ్ళాను. ఆ ఊర్లో వాళ్ళొక పుష్పం ఒక కమలం చూపిచ్చారు. హ్మ్. ఆ కమలం పేరు కల్హారం. కల్హారం. హ్మ్. ఆ కల్హారం గురించి వాళ్ళు చెప్పిందేంటంటే, మనలాంటి సామాన్యంగా ఉన్న వాళ్ళం ముట్టుకుంటే బావుంటుంది. ఏమీ కాదు. హ్మ్. బహిష్టురాలైన స్త్రీ ముట్టుకుందనుకోండి వెంటనే మాడిపోతుంది. హ్మ్. కల్హారం పైనే బాలత్రిపుర సుందరీదేవి, అలాగే రా రాజశ్యామల అమ్మవారు వాళ్ళు ఆ కల్హారం పైనే కూర్చొనుంటారు. హ్మ్. దాన్ని మనలాంటి సామాన్యులైన వ్యక్తులు ముట్టుకుంటే ఏమీ కాదు. ఈ బహిష్టురాలైన స్త్రీ ఆ 3 రోజులు ఉన్న సమయంలో ముట్టుకుంటే వెంటనే మాడిపోతుందమ్మా. మామూలుగా గురువుగారు నేను విన్నాను ఈ మాట. నిజంగానే ఇలా పీరియడ్స్‌లో ఉన్న అమ్మాయిలు ఇదనే గాదు. వేరే ఏ చెట్లకి నీళ్లు పోసినా ఆహ్, చెట్లు మాడిపోతాయి అని అంటారు. అది నిజమేనా? దేవతా వృక్షాలకి. హుహు. దేవతా వృక్షాలు అంటే తెలుసా మీకు? తులసి, తులసి, బిల్వం, రాగి రావి చెట్టు, చెట్టు, హ్మ్. బిల్వం బిల్వం. ఇలాంటి వృక్షాలను ముట్టుకోకూడదు. హుహు. అలా ఎందుకంటే వీళ్ళలో ఆ సందర్భంలో ఆ 3 రోజుల్లో నెగెటివ్ ఆరా ఉంటుంది. హ్మ్. అవును. నెగెటివ్ ఆరా ఉండటం చేత ఈ పాజిటివ్ వైబ్రేషన్ ఎక్కువున్న చోటుకెళ్తే వీళ్ళ శరీరంలో దాన్నేమంటారంటే చాలా ఇబ్బంది జరుగుతుంది. మనకు బయటికి కనపడే ఒక్క శరీరం కాదు గదమ్మా! లోపల గూడా శరీరాలున్నాయి. అది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు అవును. చెప్పినట్టు నాకు గుర్తు. అవును. ఈ శరీరాల్లో ఇబ్బంది జరుగుతుంది. అందుకే ఆ సందర్భంలో ఎనర్జీ చాలా ఎక్కువున్న ప్లేసెస్‌కి ఎళ్ళకూడదు. ఈ కామాఖ్య కొన్ని లక్షల కోట్ల ఎనర్జీ కలిగి కొన్ని లక్షల కోట్ల వాయిస్ ఉన్న ఎనర్జీ కలిగున్న ప్రదేశం అది. కొన్ని లక్షల కోట్ల మందికి ఒకేసారి ఎంత ఎనర్జీ అయితే ప్రొడ్యూస్ చేయగలదో అంత ఎనర్జీ అక్కడుంటుంది.
వీళ్ళు ఆ నెగెటివ్ ఆరాని పెట్టుకొని అక్కడికెళ్తే, ఆ ఆరా వీళ్ళని ఇబ్బంది పెడుతుంది. హ్మ్. ఆ ఇబ్బంది చేత ఆలయాలకెళ్ళకూడదు. దేవతా వృక్షాలని ముట్టుకోకూడదు. హుహు. మనం ఆరా అనేది మిస్ మ్యాచ్ అవుతుంటుంది కొన్నిసార్లు. ఇప్పుడు నేనున్నాను, రోజు సాధన చేస్తున్నాను. ఎవరో బహిష్టురాలైన ఆవిడని ముట్టుకుంటే నాకు ఇబ్బందే గదా! ఆ! నా ఆరా అవును. డిస్టర్బ్ అవుతుంది కదా! అలా అందుకే ఎవరిని ముట్టుకోకూడదు అనే సందర్భం అలా చెప్పారు. దానికి ప్రత్యేకించి వాళ్ళలో కాంతి కూడా తగ్గుతుంది మనం గమనిస్తే. కాంతి అంటే తెలుసా? ఇప్పుడు ఫేస్‌లో గ్లో లాగా. అవి తగ్గిపోతుంది. హ్మ్. అది ప్రత్యక్షంగా కనపడుతుంది. అంటే స్త్రీలో ఆ 3 రోజులు ఏ పని చేయకూడదనేటువంటి నియమం సహజంగా ఏర్పడింది. స్త్రీయే ఏర్పాటు చేసుకుంది. ప్రకృతి స్త్రీ కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక పద్ధతి. ఆ పద్ధతిలో అంబుబాచి మేళ వచ్చినా, ఏ మేళ వచ్చినా సరే వెళ్ళకూడదు. ఆ 3 రోజుల తర్వాత బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు. దర్శనాలు చేసుకోవచ్చు. అక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో దక్షిణాచార పరంగా మనం చేసుకోవచ్చు. హ్మ్. ఇక్కడి నుంచి వెళ్ళి, అక్కడికెళ్ళి వామాచారంలో పూజలు చేద్దామంటే కుదరదు. చేసుకోకూడదు. కొంచెం ఒక గీత, చిన్న గీత పెన్సిల్‌తో గీత గీసింది మిస్ అయినా కొట్టేస్తుంది. చాలా పెద్ద దెబ్బ కొడుతుంది. చాలా పెద్ద ఎఫెక్ట్ కలుగుతుంది. వామాచారం అంటే చిన్న విషయం కాదు. చాలా పెద్ద విషయం అది. చాలా పెద్ద మ్యాటర్ కూడా. బయటికి చెప్పలేని అనేకమైన విషయాలు అందులో ప్రస్తావించబడ్డాయి. అందులో రామకృష్ణ పరమహంస అదే వామాచారంలో వెళ్ళి సిద్ధశక్తులు అదే ఆ సిద్ధమైనటువంటి కాళీ అమ్మవారిని అనుగ్రహాన్ని పొందారు వామాచారంలోనే. కానీ ఆయన కాళీని అమ్మ అనే నిరంతరం పిలిచేవారు. అలా వామాచారం అనేది చాలా డీప్ సబ్జెక్ట్ తల్లి. ఒక్క వామాచారం గురించి మాట్లాడుకోవడం మొదలుపెడితే ఒక 5, 6 రోజులైనా మనం మాట్లాడుతూనే ఉండాల్సొస్తుంది. మళ్ళీ టాపిక్ ఎక్కడా డైవర్ట్ చేయకుండా ఉండాలి. అలా అంత వాస్ట్ సబ్జెక్ట్ అది. అయితే గురువుగారు, కామాఖ్య ఆలయం అన్నది తాంత్రిక విద్యలకి కేంద్రము అని అంటారు గదా! అదెందుకు? వామాచార పద్ధతిలో తంత్రపూర్వకంగా, ఈ తాంత్రికంగా ఎక్కువగా ముద్రలు వేసి చేయటం, అక్కడ ఆరాధనా పద్ధతంతా అలాగే ఈ వామాచార పద్ధతిని ఎక్కువ మంది తంత్రం అని అనుకుంటారమ్మా. మనం హ్మ్. చేసేటువంటి దక్షిణాచారంలో గూడా తంత్రం ఉంది. మనం చేసే దక్షిణాచారంలో కూడా మీ భాషలో చెప్పాలంటే తాంత్రికం ఉంది. ఎలా? చూపిస్తారు. మీరు నైవేద్యం ఎలా పెడతారు? ఊరికే పళ్ళు పెట్టేయరు గదా! చెయ్యి చూపిస్తారు గదా! 5 అవును. సార్లు. 5 సార్లు కూడా దాన్ని కూడా తాంత్రికమే అంటారు. మీ భాషలో. నా భాషలో అంటారు. హ్మ్. ఏంటంటే తంత్రం అనే పదానికి అర్థం ఏంటంటే తన్యతే, విస్తార్యతే జ్ఞానం అనేన ఇది తంత్రం. మనం చేసేటువంటి చూపించేదాన్ని తంత్రానికి జ్ఞానం అని పేరు. అది క్షుద్రం వేరు. ఏంటంటే చాలామంది అక్కడ జరిగేది క్షుద్ర పూజలు అనుకుంటారు. క్షుద్రానికి, తంత్రానికి ఒకటే పేరు పెట్టుకున్నారు. తంత్రం ఈజ్ ప్యూర్‌లీ డిఫరెంట్. క్షుద్రం ఈజ్ ప్యూర్‌లీ డిఫరెంట్. మనం చేసేది తాంత్రికం, తంత్రపరమైనటువంటి విషయం, జ్ఞానపరమైన విషయం కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు. మనం ఇలా నైవేద్యం పెడుతున్నాం అంటే అమ్మవారికి మనం ముద్రలు చూపిస్తున్నాం. గణపతిని కానీ, అమ్మవారిని మీరు లలితా సహస్రనామాలు చదివితే దశముద్ర సమారాధ్య త్రిపుర శ్రీవశంకరి చదివి హ్మ్. నామం గుర్తొచ్చిందా? హ్మ్. దాంట్లో దశముద్రల గురించే చెప్పబడింది. హుహు. గణపతికి చెందిన ముద్రలు కూడా ఉన్నాయి. ఈ ముద్రల్ని ఆవాహన చేసే అవన్నీ చేయాల్సి ఉంటుంది. అందువల్ల మనం చేసే దాంట్లో కూడా ఈ తాంత్రికమైనటువంటి విధానం ఉంటుంది భౌతికంగా. కానీ వాళ్ళేంటంటే ఈ వామాచారాన్ని కలుపుకోవటం చేత దాన్ని ఎక్కువగా తాంత్రిక పూజలు అక్కడే చేస్తారని ఇలాంటివి జరుగుతాయి. అక్కడికి దగ్గరలో మయాంగ్ అని ఒక ఊరుంటుంది. హుహు. ఇండియాస్ అండ్ వరల్డ్స్ మోస్ట్ మిస్టీరియస్ విలేజ్. వరల్డ్స్ మోస్ట్ మిస్టీరియస్ విలేజ్. విలేజ్. ఆ ఊర్లో ఉండేటువంటి ప్రతి వ్యక్తికి ఇప్పుడు కాదు గానీ ఒక 50, 60 ఏళ్ల కిందట ప్రతి వ్యక్తికి చేతబడి చేయటం వచ్చు. హ్మ్. ఇప్పటికీ కూడా అక్కడ చేతబడి చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. చాలామందున్నారు. హ్మ్. మీరు నేనెళ్ళి వాళ్ళకో 10,00,00,000, 20,00,00,000 ఇచ్చి నాకు ఆ చేతబడి చేయిస్తాం అంటే ఎవరూ నేర్పించరు. ఆ 10,00,00,000ని చాలా తుచ్చంగా భావిస్తారు వాళ్ళు. హ్మ్. అంటే మనలాంటి సామాన్యులం ఏదో వాళ్ళకేదో ఆశ చూపించి ఇది నాకు నేర్పిస్తావా అంటే అది అసలు కుదిరే పని కాదు. ఓ సంవత్సరమో, 2 ఏళ్ళో వాళ్ళనే పట్టుకొని అది నాకు నేర్పించు ఎలాగైనా సరే నేను పగ తీర్చుకోవాలనుకున్నా సరే అది కుదరదు. పగ తీర్చుకోవడం కోసమే చేతబడులు లాంటివి వాడతారు. హ్మ్. అక్కడ ఆ ఊర్లో ఒక ముస్లిం రాజు ఈ అస్సాంని ధ్వంసం చేద్దామని పంపించినప్పుడు, ఆ ఊరి మీదుగా వెళ్ళి ఆ ఊరిని ధ్వంసం చేద్దామన్న 200 మంది ముస్లిం సైనికులు ఒక్కరు కూడా బయటికి రాలేదు. హ్మ్. ఒక్కరిని కూడా వాళ్ళు కత్తితో కూడా పొడవలేదు. అక్కడుండే వాళ్ళెవరు కత్తిని కూడా వాడలేదు. అయిపోయారు.
నాకు తెలిసిన ఒక వ్యాపారస్తుడు, బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్. ఆయన ఒక పని మీద ఆయన స్నేహితుడు వెళ్ళారు. కామాఖ్య వెళ్ళారు. అసలు చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. అది కొన్ని వేల కోట్ల ప్రాజెక్ట్ కోసం. ఆయన మయాంగు కూడా వెళ్ళారు. ఏమైందో తెలుసుకుందామని. కొంచెం దూరం వెళ్ళగానే ఒక స్త్రీ కనపడింది. వివస్త్రగా, వస్త్రాలు లేకుండా, గాల్లో ఉండి. తనకి కింద ఏమీ లేదు. తను వస్త్రాలు లేకుండా గాల్లో ఉంది. ఇతడు భయపడిపోయాడు. పూర్తిగా వణికిపోతున్నాడు. నువ్వెందుకొచ్చావు అని ఏమీ అడగలేదు. నువ్వు వచ్చిన పని అయిపోతుంది. కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకొని మీ ఊరు వెళ్ళిపో. అమ్మవారిని ప్రార్థిస్తూ ఉండు. అమ్మవారిని ధ్యానిస్తూ ఉండు అని చెప్పింది. అంతే. అలాంటి ఎంతో సిద్ధశక్తులు కలిగినటువంటి యోగినీలు, యోగులు ఆ ఊర్లో ఉన్నారు. ఈ చేతబడుల పరంగా. వాళ్ళు ఎక్కువ శాతం వేరే వాళ్ళ పైన ప్రయోగాలు లాంటివి ఏం చేయరు. కానీ ఆ విద్యని రక్షించటం కోసం వాళ్ళు నేర్చుకుంటారు. ఇంకొకరికి నేర్పించరు. ఇంకొకరికి నేర్పిస్తే అది ప్రయోగం చేసే అవకాశం ఉంది కాబట్టి అది ఎవరికి నేర్పించరు. ఇది ఈ కామాఖ్య నుంచి 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుందమ్మా. మయాంగ్ అంటారు. మయాంక్ విన్నారా ఊరు ఎప్పుడైనా? తెలుసు. విన్నాను గురువుగారు. అంత క్లియర్‌గా తెలియదు కానీ పేరు విన్నాను, ఊరి పేరు. అక్కడ ఈ తాంత్రికమైనటువంటి విషయాలు చూడాలంటే మనం అక్కడ ఉండేటువంటి మ్యూజియాల్లో చూడొచ్చు. ఇక్కడ ఈ ప్రత్యేకించి నేను ఈ సరస్సు దగ్గర ఎక్కడైతే మన్మథ సరస్సు అని చెప్పానో అక్కడ సరస్సు దగ్గర ఒకరోజు జపం చేస్తుంటే బౌద్ధులు అక్కడ తాంత్రికమైన పూజలు చేస్తున్నారమ్మా. బౌద్ధులు వాళ్ళు ఎరుపు రంగు వస్త్రాలు కట్టుకొని, ఎరుపు రంగు కుంకుమ పెట్టుకొని, వాళ్ళు అక్కడ ముగ్గు వేసి కొవ్వొత్తులు పెట్టుకొని వాళ్ళు పూజలు చేయటం నేను చూశాను. హిందువులు చేయటం చాలా తక్కువ చూశాను. బౌద్ధులు చేయటం చాలా ఎక్కువ చూశాను. అందువల్ల తాంత్రికపరమైన ఆచారం మనకు కూడా ఉంది. తంత్రం అంటారు. తంత్రం. అయితే గురువుగారు నేను అంటే ఒక 1.5 ఇయర్ బ్యాక్ వెళ్ళాలి కామాఖ్య టెంపుల్‌కి అనేసి అనుకున్నాము. కానీ మేము 2 డేస్ ప్లాన్ చేశాము. కుదరలేదు. ఆ టైంలో నేను ఇలానే కొన్ని కామాఖ్య టెంపుల్ గురించి వీడియోస్ ఇలా రీసెర్చ్ చేస్తున్నాను. అయితే దాంట్లో నేను చూసింది ఈ సెలబ్రిటీస్ కానివ్వండి, సీఎం అవ్వాలన్నా, పీఎం అవ్వాలన్నా ఏదైనా కూడా సరే మనం కామాఖ్య టెంపుల్‌కి అయితే వెళ్తే అక్కడ మనం ఏది కోరుకుంటే అది జరిగిపోతది అనేసి అంటారు. అది నిజమేనా? కామాఖ్య అనే పదంలోనే ఉంది. కామం అంటే ఏంటి? కోరికలు. కరెక్ట్. కోరికలు తీర్చే తల్లి పేరే కామాఖ్య. ఆఖ్య అంటే స్థానం అని అర్థం. ఆవిడ కాళీ స్వరూపంగా ఉంటారు. మనకు కాళీ స్వరూపంగా మన కామములని తీర్చగలిగినటువంటి శక్తి కాబట్టి ఆవిడకి కామాఖ్య అని పేరు. అందుకే సీఎం అవ్వాలన్నా, పీఎం అవ్వాలన్నా కాదు, ధర్మబద్ధమైన కోరికలుంటే తీరుస్తారు. అధర్మబద్ధమైన కోరికలు తీర్చాలంటే వాళ్ళ పరమైన ఆరాధన చేస్తూ ఉంటారు. చాలామంది చేశారు. చాలామందికి చాలా పెద్ద ఉదాహరణ వీళ్ళందరికీ పెద్ద లీడర్ ఎవరంటే అధర్మపరంగా ఆరాధించే వాళ్ళకు, అధర్మపరంగా సాధన చేసి సిద్ధశక్తులు పొంది దాన్ని నాశనం చేసుకొని ఉన్న వాళ్ళు ఎవరు అంటే నరకాసురుడు. నరకాసురుడు ఏం చేసేవాడంటే అమ్మ ఈ కామాఖ్య దేవినే ప్రార్థన చేశాడు. రోజు కామాఖ్య దేవిని ఆరాధన చేసేవాడు. భూదేవి చాలా సంతోషించింది నరకాసురుడు చనిపోయినప్పుడు. భూదేవి విష్ణుమూర్తి ఇతడిని ప్రాగ్జ్యోతిష్యపురంలో రాజుగా చేసి వెళ్ళిపోయాడు. ఇతడు అక్కడ ఆ రాజ్యాన్ని పరిపాలన చేయటం, యజ్ఞాలు చేయించుకోవటం, ప్రజల్ని చూసుకోవటం బాగా చేస్తూ ఉండేవాడు. వాళ్ళ నాన్నగారు విష్ణుమూర్తి వెళ్ళిపోతూ చెప్పేవాడు ఏంటంటే కామాఖ్యాదేవిని నిరంతరం ధ్యానిస్తూ ఉండు, కామాఖ్యాదేవిని ఆరాధిస్తూ ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన కామాఖ్యాదేవిని కూడా వదిలిపెట్టకుండా చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఈ సిద్ధశక్తులు సంపాదించినటువంటి ఆ గుళ్ళో ఉండే అర్చకుడు ఇలా చేస్తే నువ్వు నీ కోరికలు తీర్చుకోలేవు నాయనా, నువ్వు పక్కన ఉండేటువంటి రాజ్యాలను కూడా జయించాలి, నువ్వు అన్నీ చేయాలి అని చెప్తే అప్పుడు ఆయనకు వామాచారం గురించి చెప్పటం, ఆయన వామాచార పద్ధతి ద్వారా అనేక మంది స్త్రీలను తీసుకొచ్చి ఆ వామాచార పద్ధతి ద్వారా అక్కడ ఫిజికల్ ఇంటిమసీ చేస్తూ ఆ పూజలు చేయటం ద్వారా అతడు పూర్తి స్థాయిగా ఇది మనం దక్షిణాచారంలో తప్పు అవుతుంది, కానీ ఆ వామాచారంలో అది కరెక్ట్. వాళ్ళ పరంగా అవన్నీ చేస్తూ ఆ పద్ధతి ప్రకారంగా వాళ్ళు అవన్నీ చేస్తూ అంటే నేను పదాలు అవన్నీ ఎందుకంటే నేను ఆ పదాలు వాడలేకపోతున్నాను నేనున్న దీక్ష ప్రకారంగా. అవన్నీ చేస్తుండటం అనేకమైన సిద్ధశక్తులు సంపాదించారు. ఇప్పుడు మన భాషలో పిఎం, సీఎం ఏ కావాలన్నా వస్తున్నాయంటే అది అలాంటివి ఆయన ఎప్పుడో పొందాడు. ఇలాంటివి 1,00,000 రెట్లు పొందాడు ఆయన. కొన్ని లక్షల కోట్ల సంపద సంపాదించాడు.
ఎవ్వరూ ఆయన పైన ఎవరూ వచ్చి దాడి చేయలేనంత పరాక్రమం సంపాదించాడు. దేవతలు అక్కడ ఉండేటువంటి చిన్న చిన్న దేవతలు ఆయనకు సైనికులుగా ఉండేవారు. అంత సాధన చేశాడు. చివరికి ఎవరి చేతిలో చనిపోయాడు? కృష్ణుడి అమ్మవారు. చేతిలోనే చనిపోయాడు. హుహు. అలా ఆయన చేసినటువంటి దాన్ని మిస్యూజ్ చేసుకున్నాడు. మిస్యూజ్ చేసి 16,000 మందిని చెరబట్టి వాళ్ళనక్కడ బంధించి వాళ్ళని హింస పెడుతుంటే దానికి కృష్ణుడు రావటం, ఆ రాజ్యంలో అతడి పైన యుద్ధం చేయటం, అతన్ని సంహరించటం, అతడి కుమారుడైన భగదత్తుని రాజుగా చేసి వెళ్ళిపోవటం జరిగింది. హ్మ్. తర్వాత చాలామంది ఆ రాజ్యాన్ని పరిపాలించిన వారు ఉన్నారు. అందరూ కామాఖ్యాదేవిని ఆధారం చేసుకునే ఉన్నారు. హుహు. కామాఖ్యాదేవి చరిత్ర చాలా పెద్దది. దీనికి ఏంటంటే కామాఖ్యాదేవిని తాంత్రికంగా ఆరాధించటం చేత తంత్ర గ్రంథాలు అమ్మవారి గురించి చాలా విస్తృతంగా చెప్పాయి. యోగిని తంత్రం అనే ఒక గ్రంథం ఉంది. హ్మ్. అది దాదాపుగా సామాన్యులకు అందుబాటులో ఉండదు. హుహు. ఆ యోగిని తంత్రం అనేటువంటి గ్రంథంలో కామాఖ్య గురించి కొన్ని వందల పేజీల్లో ఈ నరకాసురుడు ఎలా పుట్టాడు, వాడి పుట్టుకేంటి, వాడు ఆరాధించిన పద్ధతి ఏంటి, ఆ పద్ధతి దాని వెనుకున్నటువంటి విధానం ఏంటిదంతా కొన్ని వందల పేజీల్లో చర్చిస్తారు. అక్కడ వశిష్ఠుడు అనే మహర్షి దర్శనానికి వచ్చినప్పుడు వీళ్ళు ఆయనకి దర్శనం ఇవ్వలేదు. కామాఖ్య దర్శనం ఈయనకి ఒప్పుకోలేదు. హ్మ్. వెంటనే ఈయన వెళ్ళి చెప్పాడు, నరకాసురుడికి చెప్పాడు వశిష్ఠుడు, మీ వాళ్ళు నాకు దర్శనానికి అనుమతి ఇవ్వట్లేదు అంటే ఆయన పట్టించుకోవట్లేదు. వెంటనే ఆయన కామాఖ్య కాళి ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. అమ్మవారి వెళ్ళిపోయింది లోపల శక్తి లేదు. హ్మ్. మరుసటి రోజు ఇతడు వెళ్ళి ధ్యానానికి పూజకు కూర్చుంటే అమ్మవారు స్పందించట్లేదు, క్షణం కూడా స్పందించలేదు, వెళ్ళిపోయింది. హుహు. తర్వాత కృష్ణుడు యుద్ధానికి వచ్చినప్పుడు కృష్ణుడి వెనుక కాళీ అమ్మవారు కనపడింది ఇతడికి. అప్పుడు నరకాసురుడు అర్థం చేసుకున్నది ఏంటంటే నన్ను సంహరిస్తున్నది కృష్ణుడు కాదు, కాళీ అమ్మవారు అని చెప్పి అప్పుడు అర్థం చేసుకున్నాడు. మనం చేసేటువంటి పని అధర్మంగా ఉంటే మనం ఆరాధిస్తున్న దేవతే మనల్ని సంహరిస్తుంది. భగవద్గీతలో మాట ఉంటుంది, ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అని. అధర్మపరమైనటువంటి ఏ కోరికలున్నా అవి మనల్ని నాశనం చేస్తాయి. ధర్మపరమైనటువంటి కోరికలన్నిటినీ నేను తీరుస్తానని భగవంతుడు చెప్పాడు. అందువలన ధర్మపరమైన కోరికలు ఉన్నాయి, వాటిని తీర్చుకోవాలి అంటే కామాఖ్య వెళ్ళొచ్చు, సాధన చేయొచ్చు, దాని ద్వారా ఫలితాలని పొందొచ్చు. కామాఖ్య అనే కాదు, శ్రీశైలం వెళ్ళి అటువంటి సాధన చేసినా కూడా పొందొచ్చు, హ్మ్. అలంపూరం వెళ్ళి అటువంటి సాధన చేసినా కూడా పొందొచ్చు. అందువల్ల ఏ క్షేత్రానికి ఆ క్షేత్రం ప్రాముఖ్యత ఉంటూనే ఉంటుంది. హ్మ్. అయితే గురువుగారు మనము దీపావళి జరుపుకుంటాం కదా! నరకాసురుడిని సంహరించారు అని దీపావళి జరుపుకుంటాం. అది ఇది ఒకటేనా? అవునమ్మా. ఆ నరకాసురుడు ప్రజల్ని అక్కడ ఉండేటువంటి 16,000 మందిని చాలా ఇబ్బంది పెట్టాడు. 16,000 మంది స్త్రీలని బలాత్కారం చేశాడు వాళ్ళందరినీ. ఇబ్బంది పెడితే అక్కడ ఉండేటువంటి వాళ్ళు పూర్వజన్మల్లో ఋషులు. అప్పుడు రామావతారంలో ఉన్నప్పుడు ఋషులు. ఈ ఈ ఇక్కడ ఉండేటువంటి ప్రజల్ని, అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టటం చేత, అందరూ భగవంతుడిని ప్రార్థించటం చేత ఆయన కృష్ణుడి రూపంలో వచ్చి అతన్ని సంహారం చేస్తే మొట్టమొదటగా నరకాసురుడి తల్లి చాలా ఆనందించింది. ఎందుకంటే తండ్రి ఆయనకి. కృష్ణుడు వేరే రూపంలో ఉన్నా నరకాసురుడికి విష్ణుమూర్తి కొడుకే అవుతాడు. అందుకు కృష్ణుడి చేతిలోనే ఈ నరకాసురుడు చనిపోవటం, అది భూదేవికి చాలా ఇష్టం అవ్వటం, ఆ రోజున నా కొడుకు చనిపోయిన రోజున ఎవరు బాధపడకూడదు, హ్మ్. అందరూ దీపాలు వెలిగించుకోవాలి, అందరూ సంతోషంగా ఉండాలని భూదేవి ప్రార్థించింది. అలాగే దీపావళి అనే పర్వదినం నరకాసురుడి చావుతో మొదలవ్వలే. అంతకంటే ముందు కూడా దీపావళి పర్వదినం ఉండేది. మనకు ఆశ్వయుజ బహుళ అమావాస్య. కంటే ముందు వచ్చే చతుర్దశినే దీపావళి అంటాం. ఆ అమావాస్యనే దీపావళి అమావాస్య అంటాం. ఆ అమావాస్య పర్వదినం అంతకంటే ముందు నుంచి వచ్చేది. నరకాసురుడు మధ్యలో యాడ్ అయ్యి సిగ్నిఫికెన్స్ తెచ్చాడు. యమపంచకం అని వ్రతం అది. ఆ యమపంచక వ్రతంలో భాగంగా చేస్తూ ఉంటారు. ఆ వ్రతానికి ఈ నరకాసురుడు వధ కూడా అదే జరగటం చేత భూదేవి నా కొడుకు చనిపోయిన రోజు ఎవరూ బాధపడకుండా ఉండాలనే వరాన్ని కృష్ణుడిని అడగగానే కృష్ణుడు ఇచ్చాడు. అయితే ఇప్పుడు కామాఖ్య టెంపుల్‌కి ఎవరైనా వెళ్ళాలనుకున్నారు. వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ కోరికలు కోరుకొని వస్తారు. దాని తర్వాత వాళ్ళు పాటించాల్సిన నియమాలేమన్నా ఉంటాయా? ఏం కోరుకున్నారనేది కూడా ఉంటుందమ్మా ఇంపార్టెంట్. మీరే ఉన్నారు. మీరే సంవత్సరంన్నర కిందట వెళ్ళాలనుకున్నారు. అవును. రీజన్ ఏదైనా ఉంది, లేదా ఊరికే చూద్దాము అనుకుంటే ఏమీ పాటించనక్కర్లేదు.
రీజన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. అప్పుడు నియమాలు పాటించాల్సి ఉంటుందా? ఆ రీజన్‌ని బట్టి కూడా ఉంటుంది. సో, అంటే ఒక 1 ½ ఇయర్ బ్యాక్ మేము వెళ్ళాలనుకుంది గర్భరక్షకాంబిక టెంపుల్ మనకి చెన్నైలో ఉంది. అవును. సో, అవును. గర్భరక్షకాంబిక టెంపుల్ ఇట్లా కొన్ని టెంపుల్స్ అనుకోని మేము తీర్థయాత్రలాగా వెళ్ళామనమాట. ఒక ఫ్యూ టెంపుల్స్. సో, అప్పుడు మేము అస్సాంలో కామాఖ్య టెంపుల్‌కి వెళ్దాము అని అనుకున్నాము. ఈ సంతానం కోసము అని చెప్పేసి అనుకున్నాం. కానీ అప్పుడు మాకున్న ఆఫీస్ వర్క్స్‌ని బట్టి ఇంకా మాకు కుదరక వెళ్ళలేదు. సో, ఇఫ్ సపోజ్ వెళ్ళుంటే దాని తర్వాత పాటించాల్సిన నియమాలేమన్నా ఉండేవా గురుగారు? ఆలయానికి వెళ్ళొచ్చిన తర్వాత పాటించాల్సిన నియమాలంటే అక్కడ ప్రసాదం ఇస్తారు. హ్మ్. అక్కడ ప్రసాదం ఏంటంటే హ్మ్, కోవా, పేడ అంటాం చూడండి. హ్మ్. దూద్ పేడ అని అక్కడ ఎక్కువ ప్రసాదంగా వాడతారు. హ్మ్. ఇంకోటి ఈ వస్త్రం. ఈ వస్త్రాన్ని బీరువాలో పెట్టుకోవటం, ప్రసాదాన్ని మనం తినటం, తెలిసిన బంధుమిత్రులందరికీ ఇవ్వటం. హ్మ్. ఇదే నియమం. హుహు. ఇది హ్మ్. రెగ్యులర్‌గానే చేస్తా. ఇంకో కొత్తగా చెప్పండంటారా? హుహు. అంటే ఈ వస్త్రము ఏం చేయాలి గురుగారు? వస్త్రాన్ని బీరువాలో పెట్టుకోవటం. ఎప్పుడెళ్ళినా ఇస్తారా వస్త్రము? ఆర్ మనకు ఏదైనా అంబుబాచి మేళ అప్పుడు ఇస్తారా? అంబుబాచి మేలైన నెల, 2 నెలల తర్వాత వెళ్ళినా కూడా ఇస్తారు. హ్మ్. మాక్సిమం 3 నెలలు, 4 నెలలయిన తర్వాత కూడా ఇస్తారు. నేను సెప్టెంబర్‌లో వెళ్తే ఇచ్చారు నాకు. అంబుబాచి మేళ జరిగేది జూను. నేను సెప్టెంబర్‌లో వెళ్ళినా నాకిచ్చారు. మొన్న హ్మ్. వెళ్ళినప్పుడు కూడా దొరికింది. మొన్న జనవరిలో వెళ్ళాను. హుహు. జనవరిలో వెళ్ళినప్పుడు కూడా నాకు దొరికింది. సో, కష్టపరమైన నియమాలైతే కాదు. ఏమీ కావమ్మా. హ్మ్. అమ్మవారు చాలా సులభదాయిని. హ్మ్. సులభంగా ఉంటారు. అయితే గురుగారు వచ్చిన తర్వాత నియమాలు. అయితే వెళ్ళడానికి ముందు మనం ఏం తెలుసుకోవాలి భక్తులుగా? ఏం తెలుసుకొని వెళ్ళాలక్కడికి? అమ్మవారు ఎవరు అని తెలుసుకొని ఎళ్ళాలి. హ్మ్. అంటే మన ఇంటర్వ్యూ చూసి ఎళ్ళాలి. సాధారణంగా అక్కడ ఆ ఆలయ విగ్రహాలు, దాని శైలి తెలుసుకొని ఎళ్ళాలి. హ్మ్. అదంతా చాలా మధ్యలో ఉంటుంది. చుట్టూ అంతా ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఎలా వెళ్ళాలి? వెళ్తున్న పద్ధతేంటి? ఇదంతా కూడా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు అక్కడ వచ్చేటువంటి దేవతలెవరు? అదే దీన్నేమంటారేంటి ఇంగ్లీష్‌లో సీకింగ్ అంటారు. హ్మ్. సీకింగ్ అంటే అక్కడ ఉండేటువంటి జిజ్ఞాస మనం పెంచుకోవాలి. ఆలయ పద్ధతేంటి? దాని విధానం ఏంటి? ఎలా వెళ్తున్నాం? వెళ్తున్న పద్ధతేంటి? ఇదంతా కూడా తెలుసుకొని వెళ్తే కొంచెం మనం సరైన విధానంలో వెళ్తాం. అక్కడ ఉండేటువంటి ఆ పద్ధతి మొట్టమొదటగా మనం ఆ ద్వారం నుంచి లోపలికి రాగానే గణపతి ఉంటారు. హ్మ్. గణపతికి రూపాయి బిళ్ళలు అతికిచ్చుంటాయి. అక్కడ సింధూరం రాసుంటాయి. అక్కడ గణపతి నుంచి లోపలికెళ్ళి అలా లోపల నుంచి ప్రవేశించి అమ్మవారు ఒక ఉత్సవమూర్తి కనపడుతుంది. అక్కడ దర్శనం చేసుకొని అక్కడి నుంచి డైరెక్ట్‌గా ప్రధాన మందిరంలోకొస్తాం. ప్రధాన మందిరంలో 3 శక్తులుంటారు. ముగ్గురు అమ్మవార్లుంటారు. ఆ ముగ్గురు అమ్మవార్ల దర్శనం అయిన తర్వాత కూడా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఆ తర్వాత కూడా చుట్టుపక్కల అమ్మవారి చుట్టుపక్కల ఒక కిలోమీటర్, 2 కిలోమీటర్ల రేడియస్ లోపల మిగతా 7 దేవాలయాలున్నాయి. హ్మ్. ఆ 7 దేవాలయాల్ని కూడా చూడాలి. అవి చాలా ప్రధానం. హుహు. ఆ మిగతా 7 దేవాలయాల్లో ఒక్కొక్క చోట ఒక్కో పద్ధతిగా ఉంటుంది. పక్కనే ధూమావతి ఆలయం, దానికంటే ముందు తారాదేవి ఆలయం, దానికంటే ముందు ఇలా కొన్ని ఆలయాలొస్తూ ఉంటాయి. అవన్నీ కూడా తెలుసుకోవాలి. వాటి పేర్లు తెలుసుకోవాలి. వాటి చరిత్ర తెలుసుకోవాలి. అవెలా ఆవిర్భవించాయి, వాటి పద్ధతి. అక్కడ కుదిరితే కొంచెం ఆధ్యాత్మిక పరంగా ఉంటే స్తోత్రాలు లాంటివి కూడా చదువుకోవచ్చు. మన పరంగా. మరొకటి తెలుసుకోవాల్సింది ఆ ప్రకారంగా మనం పూజలు చేయించుకోకూడదు. హ్మ్. అక్కడికెళ్ళి మేము ఏదో ఒకటి పూజ చేయించుకొనొస్తాం. మాకు కలిసొస్తుంది అనేటువంటి ఉద్దేశ్యం మంచిదే. ఎందుకంటే అక్కడికి ఈ యూట్యూబ్ ద్వారా తెలుసుకొని వెళ్తున్నారు. దర్శనం చేసుకొని మనం రావాలి. తెలుగు వాళ్ళమైన మనం. ఎవరైనా సరే. ఎందుకంటే మనందరం దక్షిణాచారానికి చెందినవారు. అవును. మనం వెళ్ళి ఆ ప్రకారంగా చేసొస్తే మనకేదో కలిసొస్తుందనేది ఒక నమ్మకం కాదు. మూఢనమ్మకం నేననను. అది సరైన పద్ధతి కాదు. మనమందరం వెళ్ళి నమస్కారం చేసుకొని వాళ్ళు ఈ దూత్ పేడ వాళ్ళకు దొరికేది ఎక్కువగా మందార పువ్వులే దొరుకుతాయి. ఆ హుహు. మందార పువ్వులే కట్టి అమ్ముతూ ఉంటారు. ఆ మందార పువ్వులే అక్కడ సమర్పణ చేస్తుంటారు. మనం అయి చేయొచ్చు. నమస్కారం చేయొచ్చు. మనకేవైనా తెలుసుంటే స్తోత్రాలు మనం అందరికీ చాలా ఫేవరెట్ లలితా సహస్రనామం బ్రహ్మాండంగా చదువుకోవచ్చు. ఎన్ని సార్లయినా చదువుకోవచ్చు. హ్మ్. ఒక 10, 15 సార్లు చదివేసి రండి. బ్రహ్మాండంగా ఉంటుంది. అక్కడే కింద కూర్చొని అలా చంద్రుడిని చూస్తూ, ఆలయాన్ని చూస్తూ కూడా లలితా సహస్రనామాలు చదువుకోవచ్చు. ఆ పక్కనే సరస్సు ఉంటుంది. ఆ సరస్సు దగ్గర కూడా అనేక మంది సాయంత్రం పూట జపాలు చేస్తూ ఉంటారు. రాత్రిపూట సాయంత్రం 7 అవ్వగానే అమ్మవారికి హారతిస్తారు. ఇవన్నీ కూడా చూసి రావచ్చు. హ్మ్. అక్కడి పూజల్లో మాత్రం పాల్గొనాలనేటువంటి ఆలోచన మాత్రం పెట్టుకోవద్దు. హ్మ్. ఇవి తెలుసుకుంటే చాలమ్మా. ఈ హుహు. మాత్రం చాలు.